ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ గురించి చర్చిద్దామండి. అదే ఈ పయోనియా పయోనియా అఫిసినాలిస్. ఈ పయోనియాని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా అసలు ఈ పయోనియా గురించి తెలుసుకోవాలంటే ఇది యూరోపియన్ కంట్రీస్లో విరివిగా పెరిగేటటువంటి మొక్క అండి. ఇది హిల్ స్టేషన్స్లో కొండ ప్రాంతాలు ఉంటాయి చూసారా, కొంచెం చల్లగా ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో విరివిగా పెరిగేటటువంటి మొక్క అండి ఇది మన ఊకబంతి అంటాం చూసారా, ఊకబంతి ఫ్లవర్ లాగా, కొంచెం ఒక బంతి పువ్వు లాగా, ఊకబంతి ఫ్లవర్ లాగా ఉండేటటువంటి మొక్క. దీన్ని కాండాన్ని, తర్వాత దీని లీవ్స్ని, ఆకుల్ని, తర్వాత దీని యొక్క దుంప ఉంటుంది చూసారా, రూటు, ఆ రూట్ని దీన్ని క్రష్ చేసి దీన్ని ఆల్కహాల్తో కలిపి మీరు పయోనియా అనేటటువంటి ఈ హోమియోపతి మదర్ టించర్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇది ముఖ్యంగా మీకు స్కిన్ డిసీజెస్ అంటే ముఖ్యంగా అర్టికేరియా ర్యాష్, దద్దుర్ల వ్యాధి అంటాం చూసారా, చర్మం అంతా దద్దుర్లు వస్తూ ఉంటాయి. అలాంటి అర్టికేరియాని క్యూర్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి దీని లీవ్స్ని పట్టుకున్నా కూడా, లీవ్స్ని జస్ట్ మనం దీన్ని అంటే మీకు ఈ లీవ్స్ అంతా కూడా ఒక నూగులాగా మీకు హెయిర్ ఉంటుంది. ఈ వీటి ఆకులంతా కూడా హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ మన చర్మానికి తగిలింది అనుకోండి, దద్దుర్లు వచ్చేస్తాయి. అలాగే దద్దుర్ల వ్యాధిని క్యూర్ చేయడానికి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్ అండి. అయితే ఈ దద్దుర్లు ఎప్పుడు వస్తాయి, మీకు స్కిన్ డిసీజ్ ఏదైనా గజ్జి, తామర దీన్ని సప్రెస్ చేసినప్పుడు దద్దుర్ల వ్యాధి డెవలప్ అయిందనుకోండి, మీకు అర్టికేరియా డెవలప్ అయిందనుకోండి, అలాంటి కేసెస్ని క్యూర్ చేయడానికి ఈ పయోనియా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి. అలాగే మీకు వెయిన్స్, రెక్టం చుట్టూ వెయిన్స్ ఎన్లార్జ్ అయినా, లేదంటే కాళ్ళల్లో వెయిన్స్ ఎన్లార్జ్ అయినా కూడా, అలాంటి సందర్భాల్లో మీకు వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అయినా, ఎక్స్టర్నల్ పైల్స్ డెవలప్ అయ్యి వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యి ఎక్స్టర్నల్ పైల్స్ డెవలప్ అయినా, అలాంటి కేసుల్లో ఆ ఇచ్చింగ్ తగ్గించడానికి, తర్వాత యానస్ చుట్టూ ఉండేటటువంటి మీకు అల్సర్స్ ఏర్పడినాయి అనుకోండి, యానస్ చుట్టూ మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి మంట, ఈ ఫిషర్ సింటమ్స్ డెవలప్ అయినా కూడా, అలాంటి కేసుల్లో కూడా ఈ పయోనియా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి. మోషన్కి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి బర్నింగ్ డాక్టర్ గారు అని చెప్తూ ఉంటారు పేషెంట్స్ వచ్చి. ఆ బర్నింగ్ కూడా ఎలా ఉంటుందంటే భరించలేరన్నమాట, విపరీతమైనటువంటి బర్నింగ్. ఆ తర్వాత మీకు కొంతసేపటి తర్వాత దురద, యానస్ చుట్టూ విపరీతమైనటువంటి దురద, భరించలేనటువంటి మంట. అలాంటి కేసుల్లో ఈ పయోనియా మదర్ టించర్ తీసుకుని ఉదయం ఒక 6 చుక్కలు, సాయంత్రం ఒక 6 చుక్కలు కంటిన్యూస్గా ఒక నెల రోజులు పాటిస్తే మీకు ఆ పైల్స్ అనేది 100% తగ్గుతుందండి. అలాగే మీకు అర్టికేరియా, ఇంతకుముందు చెప్పాం కదా దద్దుర్ల వ్యాధి, ఈ దద్దుర్ల వ్యాధిని మనం సప్రెస్ చేసిన తర్వాత మీకు వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అయినాయి అనుకోండి, లేదంటే పైల్స్ డెవలప్ అయినాయి అనుకోండి, అలాంటి కేసుల్లో ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మదర్ టించర్గా చెప్పాలండి. ముఖ్యంగా పయోనియా అనగానే మనకు గుర్తుంచుకోవాల్సింది ఈ దద్దుర్లు, చర్మం మీద వచ్చేటటువంటి దద్దుర్లు, ఆ దద్దుర్లతో కూడినటువంటి పైల్స్ అసోసియేటెడ్గా మీకు పైల్స్ ప్రాబ్లం ఉంటాయి, హెమరాయిడ్స్ ఉండటం, తర్వాత దానికి అసోసియేటెడ్గా మీకు వ్యారికోస్ వెయిన్స్ ఉండటం, వ్యారికోస్ వెయిన్స్ బరస్ట్ అయ్యి మీకు వ్యారికోస్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వ్యారికోస్ అల్సర్స్ ఫామ్ అయినా, వ్యారికోస్ అల్సర్ కేసుల్లో కూడా మీకు ఎంతకాలానికి కూడా కాళ్ళకు ఉన్నటువంటి పుళ్ళు తగ్గకుండా ఉంటాయి చూసారా, అలాంటి కేసుల్లో కూడా మీకు పయోనియా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఇంటర్నల్గా ఒక 6 చుక్కలు, పొద్దున ఒక 6 చుక్కలు, సాయంత్రం ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో ఇచ్చి ఎక్స్టర్నల్గా మీకు ఆ పయోనియాని మీకు వ్యారికోస్ అల్సర్స్ మీద వేయండి. మీకు ఒక 10 డేస్లో మీకు ఆ వ్యారికోస్ అల్సర్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అంత అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మదర్ టీచర్. మరి ఈరోజు ఈ పయోనియాని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మీరు చాలామంది ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారండి. ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.